వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. బంగాళాఖాతంలో ఇప్పటికే ఆవర్తనం కొనసాగుతూ ఉంది. రాబోయే 4-5 రోజుల్లో ఇది ద్రోణిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కన్నా కూడా 3 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా ఇప్పటికే నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఇలా ఉంటే మే నాటికి 48, 49, 50 డిగ్రీల టెంపరేచర్స్ కూడా టచ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది సాధారణం కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే స్కైమెట్ వాతావరణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తోడు పడమర దిక్కుగా తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా గాలులు వీస్తూ ఉన్నాయి. తెలంగాణలో అయితే పొడి వాతావరణం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా పొడి వాతావరణం, విపరీతమైన ఎండలు. ఈ 3 రోజులు మరో 3 రోజులు ఇదే ఎండలు కొనసాగి ఆ తర్వాత ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ద్రోణి ప్రభావం రాయలసీమ మీద తెలంగాణ మీద ఉంటుందా లేదా అనే విషయంలో ఇంకో రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎండ అయితే మండుతూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో హార్వెస్టింగ్స్ ఉంటే రైతులు చేసుకోవచ్చు. 7వ తేదీ నాటికి మాత్రం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 7, 8, 9 తేదీ ఆ 3 రోజుల్లో హార్వెస్టింగ్స్ ఉంటే వాయిదాలు వేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హార్వెస్టింగ్ చేసినటువంటి మిర్చి కానీ, మొక్కజొన్న, కొన్ని ప్రాంతాల్లో వరి కానీ ఇలాంటి పంట దాని నుండి తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరుల మీద ఉంది. తరిస్తే ధరలు పతనమయ్యే ప్రమాదం ఉంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఉదయం పూట పొగమంచు విపరీతంగా పడుతూ ఉంది. దీని ప్రభావం మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ 4 to 7, 8, 9 వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మీ ప్రాంతంలో విపరీతమైన పొగమంచు వచ్చిందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.